ఈ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయంటే నాకే చాలా ఎలక్షన్ కమిషను ఉన్నదా లేదా అని అనిపిస్తున్నదిరా బాబు. ఏ విధంగా పైసలు పంచుతున్నారు ఆయన. ఇప్పుడు 6,000 వచ్చింది, నేను అనుకుంటా రేపు ఇంకా 2 రోజులలో ఒక్కొక్కరికి 10,000 ఇచ్చేటట్టున్నారు ఒక ఓటుకు. అది బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. ఆయనను తిట్టడం, ఈయన తిట్టడం, ఇద్దరు కలిసి ఇద్దరు కూడా ప్రజలకు ఏ అన్యాయం జరుగుతుందని ఆలోచన చేశారా? డబ్బును మంచి ఓట్లు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజల మీద పడ్డటువంటి భారం, అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వంట నూనె కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, అన్నిటి మీద ధరలు పెంచుతూ ఉన్నారు. ఇంకో పక్క నిన్నటి వరకు మరి ఈయన ఢిల్లీ కూడా పోయొచ్చుడు కేసీఆర్. ఢిల్లీలో ఎప్పుడన్నా పోయి 5 రోజులు 4 రోజులు ఉన్నాం, పెంచిన ధరలను తగ్గిస్తావా అని అడిగినవా? నరేంద్ర మోడీని అడుగుతున్నాం. ఇవాళ మీరు ఎన్నికల మెయిన్ పాయింట్ మేము అదే చెప్తున్నాం, మీరు అదే చెప్తున్నారు. నేనేమంటున్నానంటే గతంలో 2008లో ఇదే సిలిండర్ రేటు పెరిగినప్పుడు గ్యాస్ది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ట్యాక్స్ తగ్గించి 50 రూపాయలు మేము ప్రభుత్వం బేర్ చేసింది. అదేవిధంగా మీరు కూడా బేర్ చేయండి. వాళ్ళ మీద మీరు అపోహ చెప్తున్నారు, మరి మీరెందుకు తగ్గియారా బాబు? కేసీఆర్ నువ్వు కూడా తగ్గియచ్చు కదా. కొత్త ప్రోగ్రాంలు పెడతావు, ఏది ఎస్సీ బంధు అని పెడతావు, అదేవిధంగా రైతు బంధు అని పెడతావు. మరి ఇన్ని ధరలు పెరుగుతుంటే సామాన్య మిడిల్ క్లాస్ ప్రజలు బతకాలనా లేదా? నాకు అది చెప్పు. ఒక ఉద్యోగంలో పనిచేస్తే నెలకు 35,000 30,000 జీతం వస్తుంది అనుకో. ఆ 30,000 జీతంలోనే వాడు సరిదిద్దుకుంటాడు. ఇప్పుడు పెట్రోల్ పెరిగిపోయాయి, డీజిల్ పెరిగిపోయాయి, అదేవిధంగా వంట గ్యాస్ పెరిగిపోయాయి, ఆఖరుకు వండుకునే మంచి నూనె కూడా పెరిగిపోయాయి. వాళ్ళలో మరి ఏ విధంగా ఫ్యామిలీని నడిపిస్తారు? పిల్లలు ఉండి ఈ రేట్లు పెరుగుతారు. వాళ్ళు లిమిటెడ్ మనుషులు ఉంటారు. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ సర్వనాశనం అయిపోతున్నారు. అప్పులు తెచ్చి ఆఖరుకు మొన్ననే కరోనాతో అప్పులు తెచ్చారు. ఇప్పుడు ఈ ధరలతో అప్పు తెచ్చి ఆఖరుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నా ఎవరు హరీష్ గారిని, హరీష్ గారు మీరు ఎంతసేపటికి ధరలు పెంచినట్టు, మరి మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, మీరు కూడా కొద్దిగా తగ్గియండి. మేము తగ్గారే 50 రూపాయలు తగ్గించిన 2008లో కాంగ్రెస్ పీరియడ్లో, మీరు ఎందుకు తగ్గారు? ఇద్దరిని ఒకరు మాట్లాడుతున్నారు. ఇక పోతే ఈటల రాజేందర్, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఆ ప్రభుత్వంలో మంత్రివి, ఎంతసేపటికి నువ్వు అవినీతి చేసినావని, లేకుంటే భూములు అమ్ముకున్నావని, అర్జన్ల భూములు తీసుకున్నావనే ప్రజలకు అనిపిస్తుంది. అసలు సంగతి ఏంటో చెప్పు. నిన్నటిదాకా నువ్వు మంత్రి, కరోనా టైంలో బాగా పనిచేశావు, అది కూడా ఒప్పుకుంటాం. కానీ ఏ ఇష్యూలు వచ్చింది మీ ఇద్దరికి తగాదా? కేసీఆర్ చెప్తలేడు, ఈయన చెప్తలేడు. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. పోనీ ఈటల రాజేందర్ అడుగుతున్నా, అయ్యా నువ్వు గెలిపిస్తావు, గెలిచినాక నువ్వు ఏం సాధిస్తావురా బాబు? నీ ప్రభుత్వం నువ్వు ఏదైతే బీజేపీలో పోయినావో, నువ్వు ఇండిపెండెంట్ అంటే నేను మాట్లాడకపోదు. నాకు అన్యాయం జరిగింది, నేను ఉద్యమంలో పాల్గొన్నా, తెలంగాణలో నేను కష్టపడ్డా అంటే మేము ఒప్పుకుంది. నువ్వు పోయి బీజేపీలో చేర్చివి. బీజేపీ తగ్గిస్తారా ధరలు చెప్పు? బీజేపీ పెంచిన పెట్రోల్ ధర, డీజిల్ ధర, అదే సిలిండర్ ధర తగ్గిస్తారని నువ్వు హామీ ఇస్తావా? ఒకటి. రెండోది, మరి కేసీఆర్ నీవు ధరలు పెంచినామంటున్నావు, కానీ మరి మీరు చేసేది ఏమిటి? ధరలు పెరిగినప్పుడు కేంద్రంలో నువ్వు ఈ ఇష్యూ మాట్లాడవు, వారి మీద ఉన్నటువంటి ట్యాక్స్ని తగ్గియవు. తగ్గియాలంటే ప్రభుత్వం తరఫు నుంచి కూడా కొంత సాయం చేయాలి కదా ప్రజలకు. నిన్ను అడిగినరు, ఎవరు అడిగినరు? దళిత బంధు అడిగినరు ఎవరన్నా పోయి, అయ్యా మాకు 5 లక్షలు 10 లక్షలు ఎవరు అడగలే? నువ్వు ఎన్నికల గురించి ఒక ఆలోచన, ఎప్పుడో ఆలోచన అన్నావు.
మరి ఇవాళ ఎన్నికల ముందు ఎందుకు పెట్టినావు? ఈ ఆలోచన మొదలే చేయొచ్చు కదా. అదేవిధంగా మిగతా కులాల వారికి అంటున్నావు, బీసీలకు అంటున్నావు, ఎస్సీలకు అంటున్నావు. ఎస్సీలకు ఇచ్చిన మాకు కూడా బీసీలలో కూడా మైనార్టీలలో కూడా నిరుపేదలు ఉన్నారు. ఇవాళ పరిస్థితి బాగలేదు, వారి గురించి కూడా ఇవాళ ఇస్తానని అంటున్నావు. ఎప్పుడు ఇస్తావో తెలియదు. అన్నిటికంటే ముఖ్యం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిట్రా, ఎలక్షన్ కమిషన్ ఒకనాడు రాజకీయాలలో రావాలంటే సీనియర్ మోస్ట్ నాయకులందరూ డబ్బులు లేక ఒక పైసా ఇవ్వకుండా గెలిచేవాళ్ళు. ఇప్పుడు డబ్బుల ప్రభావం అయిపోయింది. ఏరికెళ్ళి వస్తున్నాయి ఈ డబ్బులు, పైసలు ఎక్కడ పోయినాయి? ఇవాళ దిశ కేసులో హ్యూమన్ రైట్స్ వాళ్ళు చెప్తే ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నాం. వాట్ ఓవర్ ది మనీ ఆఫ్ నయీం, ఎక్కడ పోయినా ఈ పైసలు, అది కూడా ఎంక్వైరీ చేయాలి కదా. ఇలాంటి డబ్బు రావడం వల్లనే ఎలక్షన్లో డబ్బులు మారబోస్తున్నారు. కేంద్రంలో మీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఉన్నాయి, రాష్ట్రంలో నీ దగ్గర ఉన్నది ఏది వేరియస్ కరప్షన్ చేసిన పైసలు. ఈ విధంగా మోసం చేయడం తప్పు. ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో నాకైతే తెలియదు. మేము రాజకీయాలలో వచ్చినప్పుడు ఒక పైసా లేకుండా మేము ఏది డబ్బులు ఇవ్వకుండా పనిచేస్తాం అని ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు 6,000 అట. ఇంకో ఆయన 8 అంటారు. రేపు తెల్లారి వరకల్లా ఎలక్షన్ ఒక రోజు ముందు 30-31కు 10,000 అయితే అట్టుంది ఒక్క ఓటుకు. ఏడికెళ్ళి తేవాలిరా బాబు, ఏడికెళ్ళి తేవాలి? ఇంకొకడు అంటాడా మీరు బీజేపీ తోటి కుమ్మక్క అయింది అంటాడు. మేమెందుకు కుమ్మక్క అవుతాం రా బాబు? మాది గాంధీయన్ పార్టీ, గాడ్సే పార్టీ కాదు. జీవితంలో ఎన్ని రోజులు రాజకీయాలు ఉన్నా మేము ఐడియాలజీ మార్చుకోము. సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అవర్ ఐడియాలజీ సెక్యులర్. మహాత్మా గాంధీ నుంచి ఇప్పటిదాకా సెక్యులరే నడుస్తుంది. మేము ఎన్నడూ కూడా ఏది సెక్యులర్ సిద్ధాంతాన్ని పక్కకు తోలియలే. బీజేపీ తోటి మాకు సంబంధమే లేదు. ఎవడన్నా ఉన్నా తప్పనిసరిగా మా నాయకురాలు చెప్పి ఇలాంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. నేను ఇప్పుడు అపీల్ చేస్తున్నా, ఏమన్నా కానీ కార్యకర్తలారా, ఓటు మాత్రం కాంగ్రెస్ కేపించే ప్రయత్నం చేయాలి. కానీ ఎవడన్నా ఒకడు బీజేపీకి మద్దతు ఇస్తున్నా తెలిస్తే మాత్రం ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ముందు కూర్చొని అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోబడ్డా. ఇదెక్కడ పంచాయతీ బాబు? నేను ఎన్నడూ ఇల్లే బీజేపీతో సంబంధాలు ఉన్నాయని. ఇవాళ ఒక టీవీ ఏది హెచ్ఎం టీవీ వాళ్ళు అడిగిన ఆయన ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు, మీ వాళ్ళే కుమ్మక్క అయిందట కదా. మీ వాళ్ళు మేము ఎన్నడూ కుమ్మక్కం కాదురా భయ్, మాది నేషనల్ పార్టీ, మా ఐడియాలజీతో పక్కకు పోము. మా నాయకురాలు కూడా అన్నది డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎవరు తప్పు చేసినా నిజంగా కూడా బీజేపీతో సంబంధాలు ఎవరున్నా వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఇవాళ తెలుస్తుందా రేపు తెలుస్తుందా, కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ. దేశానికే నష్టం. ఇవాళ ఈ దేశాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తే మా ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించుడు. అలాంటి పార్టీతో ఎవడు కుమ్మక్కైనా, ఎంత పెద్దవాడు కుమ్మక్కైనా, యాక్షన్ ఈజ్ యాక్షన్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సోనియా గాంధీ. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇండిసిప్లిన్ ఎవరు చేసినా అందులో బీజేపీతో సంబంధం పెట్టుకున్నాడంటే ఇక అంత మూర్ఖత్వం లేదు, అంత అబద్ధం, అంత దిగజారే లేదు. కాంగ్రెస్ పార్టీ గాంధీని తప్పినటువంటి గాడ్సేతో మేము పొత్తు పెట్టుకోము. ఎవరైనా పొత్తు పెట్టుకుంటే తప్పనిసరిగా అది నిజమైన అయితే మాత్రం యాక్షన్ తీసుకునేది గ్యారెంటీ. మరొకసారి అప్పీల్ చేస్తున్నా, కార్యకర్తలారా దయచేసి మన పార్టీని, మన హస్తం గుర్తును ఎక్కువ ఓట్లు వచ్చి గెలవడానికి ప్రయత్నం చేయండి తప్పే లాస్ట్ మూమెంట్లో అరే మనకెందుకు రాబోయ్, కేసీఆర్ను దెబ్బకొడదాం, బీజేపీని గెలిపిద్దాం, లేకుంటే మనం ఎందుకు గెలవద్దు అనేది ఆలోచన పెట్టుమని కోరుతున్నా. ఎందుకంటే ఇవాళతో లాస్ట్, ఇక రేపటి నుంచి పంచకాలు ఉంటాయి. ఏదైనా మన ఓటు బ్యాంకు ఇవాళ కూడా 20% ఓటు బ్యాంకు కాంగ్రెస్ది ఉన్నది. ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండండి. ఎవడు కూడా బీజేపీకి మొగ్గు చూయించిందంటే తప్పనిసరిగా రిపోర్ట్ ఇవ్వండి, నేను సోనియా గాంధీకి పంపిస్తా.
తప్పనిసరిగా ఎంత పెద్దోడైనా గెలిస్తే మనం గెలవాలి, అంతేగాని బీజేపీని కేసీఆర్ని ఓడగొట్టేందుకు బీజేపీని గెలిపించాలనే ఆలోచన అది మంచిది కాదు. ఆయన కూడా బీజేపీ ఇండిపెండెంట్ ఎవరు ఉంటే మేమందరం కూడా ఏది అన్యాయం జరిగిందని అనుకుంటున్నాం. ఒక బీసీ నాయకుడు నువ్వు పోయి ఆర్ఎస్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒకడు అడుగుతాడు, గెలిచినాక మళ్ళీ మీ దాంట్లోకే వస్తాడట కదా. ఇంతకుముందు అదే చెప్పారు తుపాకాలు కూడా, అరే కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్ని గెలిపిస్తే మళ్ళీ టీఆర్ఎస్లో చేరుతాడని. ఇప్పుడు ఏమంటున్నారు, బీజేపీకి గెలిస్తే మీరు వచ్చి ఇట్లా చేరుతాడట, ఆయన గెలిస్తే కాంగ్రెస్కి వస్తాడట. ఇవన్నీ అపోహలు, ఇది బీజేపీ ప్లాన్. ఇది ఏ విధంగానైనా అబద్ధాలు చెప్పి గెలవాలని చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మన ఓటు బ్యాంకును కాపాడుకుందాం, మనం గెలవడానికి ప్రయత్నం చేద్దామని మీడియా ద్వారా చెప్తుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. నేను ఎందుకు చెప్తున్నంటే 30 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. మనం ఏ తప్పు చేసినా మన ఐడియాలజీ దెబ్బతినిపోతుంది. మన ఐడియాలజీ దేశ స్వాతంత్రం గురించి పోరాడింది కాంగ్రెస్, ప్రాణాలు ఇప్పించింది కాంగ్రెస్. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఇందిరాగాంధీ కూడా ఈ దేశాన్ని విడగొట్టుకునే సమయంలో కూడా ఆమె ప్రాణాలు అర్పించింది. అదేవిధంగా సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించారు. కనుక మనం ఈ మతతత్వ పార్టీలకు దూరం ఉండాలి. తప్పనిసరిగా ఇవాళ కాకుండా రేపు మనం పవర్లు వస్తాం. రావాలని అంటే ఒకసారి తప్పు చేస్తే ప్రజలు మనల్ని అడుగుతారు, మీరు బీజేపీకి ఏ విధంగా సపోర్ట్ చేసిరని. అది ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఐ విల్ టేక్ దిస్ ఇష్యూ టు సోనియా గాంధీ. ఎందుకంటే ఆమె సోనియా గాంధీ ఇస్ వెరీ క్లియర్, indiscipline will not tolerate, and at the same time we will never compromise with BJP who has God say killed by Mahatma Gandhi. అలాంటి పార్టీతో మాకు సంబంధం లేదు. పుకారాలు అయితే ఉండొచ్చు కానీ అలాంటి ప్రూఫ్ దొరికితే మాత్రం తప్పనిసరిగా ఎంత పెద్దవాడైనా యాక్షన్ తీసుకునేది కరెక్ట్. అప్పటి వరకు మా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పార్టీలో మన డెమోక్రసీ బయట మాట్లాడొద్దు అంటున్నారు, తప్పనిసరిగా మీటింగ్లో మాట్లాడతాం. అది అలాంటి తప్పు చేయొద్దని కార్యకర్తలకు ఎవరైనా ఉసిగొట్టినా, మనది ఐడియాలజీ సెక్యులర్ పార్టీ, మనది మహాత్మా గాంధీ పార్టీ, మనం త్యాగం చేసిన పార్టీ. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఓటు వేయమని అడగండి. అవి ఒక్క ఎంపీ తోటి రాలేదు. మేమందరం పార్లమెంట్లో కొట్లాడటం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి సోనియా గాంధీకి, కాంగ్రెస్ అభ్యర్థికి హస్త గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నాం.